స్వామి ఏమైనా వండి పెట్టిన మా అక్కకు చేపల కూర ఒక్కటే ఈ స్టేజ్ల మీద చెప్పబడితే కానీ ఇంత పప్పుకి ఏమైనా వండుకొని రావద్దా మామిడికాయ పప్పుకి ఇట్లా పప్పు ఏమో వండి పెట్టలేదు కానీ మా ఇంట్లో అమ్మగారు పల్లి ఉండలు చాలా బాగా చేస్తారు. పల్లీలో ఉండలా పల్లీల లడ్డు పల్లీల లడ్డు. మీ అమ్మ పేరు ఎంత? లక్ష్మక్క. పల్లీల లడ్డులు వంపలేవు, మళ్ళీ వచ్చినప్పుడు నాకు పల్లీల లడ్డు కావాలి. అదే అమ్మగారు చాలా బాగా చేస్తారు, నాకు చాలా ఇష్టమైంది. అంటే నేను స్వీట్ తింటే అదొక్కటే తింటారు జనరల్గా, కానీ కొంచెం హెల్తీ స్వీట్ అది. చేస్తారు ఇక చక్కెర బిక్కర బెల్లం కూడా చాలా తక్కువ వేస్తారు. జనరల్గా బయట కొనేది చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది, నాకు అంత స్వీట్ ఇష్టం ఉండదు. సో అమ్మ నాకు ఇష్టమైనట్టు చేస్తారు. సో అది అమ్మగారికి అదొక్కటే పంపించగలిగాను. మిగతాది అంటే ఇంట్లో బాగా నాన్ వెజ్ బాగా ఇష్టం. మేము వెజిటేరియన్ అసలు మా ఇంట్లో చాలా తక్కువ తింటాం. మేము వెజిటేరియన్ చాలా తక్కువ. పోలీసు అమ్మని చేతివి నిమలంగా ఉన్నాం మనం ఉండనీయకుండా పోలీసుని చేసిండ్రు, ఆమెను తిననీయకుండా నోరు కట్టేసిండ్రు. మీరు నాన్ వెజ్ వండుకుంటా మక్క మేమేం దేమంటావు నువ్వు ఇంట్లోకే ఇట్లనే ఉంటుందా? ఎంత పాపిష్టి తనం అయ్యా నీది. మొన్నటిదాకా గట్టిగా ఉండే మొన్నటిదాకా మంచిగా ముద్దుగా మేమిద్దరం అక్కలేను అంటే నమ్మేటట్టు. ఇప్పుడు మళ్ళీ నాకు చెల్లోనే అయింది. చెల్లి అంటే బెటర్ కదండి, ఇప్పుడే అది ఇప్పుడు నాకు చెల్లి అంటే నమ్మేటట్టు అయింది మా అక్క. అట్లా చేసినావు మంచిదే కదండి. అక్క నేను ఈ సినిమాకి సంబంధించి 2 ముచ్చట్లు మాట్లాడాలి. అక్క ఈ సినిమాకి సంగీతం ఎటకేం చిడిచిన ఆయన ఎవరక్క బాగా చేసిండు? అజనీష్ లోక్నాథ్. అజనీష్ పాటలు ఇట్లా ఆయన నేనా అన్ని ఆర్ఆర్ మ్యూజిక్ పాటలు. అక్క ఇప్పుడు చిరంజీవి సార్ తోటి 19 సినిమాలు చేసినమాట కదా వెనకటికి. మళ్ళీ ఒకటి సూత్తం ఇది నా కోరికే. నీ ఎంగక్క నా అసలు పబ్లిక్ మస్తు మంది ఉన్నారు నీ అభిమానులు, నాతోటి అడిగినట్టు అంతే. చిరంజీవి సార్ తోటి ఒక సినిమా చేయి, బాలకృష్ణ సార్ తోటి ఒక సినిమా చేయి. ఎందుకంటే వాళ్ళు ఇద్దరితో ఎక్క చేసినావు. ఆయన 19 ఈయన 17 అంట నంబర్లల్లా. ఇద్దరితోటి ఒక సినిమా చేయి. అటెనక నువ్వు మంత్రి పదవి తీసుకున్నాక నువ్వు ఎటన్నా తిరిగి ఇక పబ్లిక్లో మళ్ళీ టైం దొరకదు, పోట దొరకదు ఏమో నీకు. ఎమ్మెల్సీకే మనకు టైం దొరకదు, పని చేయాలి కదా. నేను కుదరదు, అసలు కుదరదు. ఇక మళ్ళీ సినిమా చెయ్యవా? ఇంకొకటి కుదరదు, పని ఉంటుంది కదా. మరి ఈ బిడ్డతోనే చేస్తారు. బాగా మీ ఇద్దరికి బాగా జమాయించింది తమ్మి. ఏమైనా మాట్లాడుకున్నారా మొదలే? ఏమీ లేదు. ఈ సినిమా కోసమే ఇట్లా మనం మాట్లాడదాం అమ్మా అని ఇట్లా మాట్లాడుకున్నారా? చాలా సినిమాల్లో మాట్లాడచ్చు అందరితోని. మళ్ళీ ఏ రోజు కళ్యాణ్ రామ్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు ఎవరితోని. ఇప్పటికీ నేను వేరే వాళ్ళతో వాళ్ళు మాట్లాడినా. కానీ మీ ఇద్దరికి ఎట్లా జమాయించింది తమ్మి నాకు అర్థం కాకపోయా. దేవుడు బాగుంది అన్నది రాసి పెట్టాడు. అది తమ్మి నీకేమన్నా అర్థమవుతుందా? మనం ఏమో ముచ్చట్లు పెట్టుకుంటున్నాం పాపం వాళ్ళిద్దరు. హిందీలో మాట్లాడాలి, భాష అర్థం అయితేలే. అయ్యో బిడ్డ నీకెంత కష్టం వచ్చింది అయ్యా అంటే పాపం భాష అర్థం కాక మనం హిందీలో అడగండి. హిందీలో నా చెల్లిలో హిందీ మాట్లాడాలి. आपका कैरेक्टर क्या है? विलन ही है बस. ये मूवी में अर्जुन सन ऑफ वैजयंती में आपका कैरेक्टर विलन, बस विलन ही विलन. और कुछ बैकग्राउंड है क्या उसको भी? बैकग्राउंड विलन को बैकग्राउंड रहते ना, उनका अम्मा मर गए तो अब्बा मर गए तो कैसे कैसे तो अभी अभी मेरे को बोला है कि स्टोरी नहीं कहने के लिए.